హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయటం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో నా న్యూ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. నా ఓల్డ్ మొబైల్ పాడైపోయింది, అంటే రిపేర్ చేపిస్తే మళ్ళీ రిపేర్ అవుతుంది, కానీ ఇప్పటికే 2-3 టైమ్స్ అయితే రిపేర్ చేపించాను. ఆ రిపేర్ చేపించిన 2-3 టైమ్స్ కూడా మా బాబు కింద పడేయటం పగలటం అలా జరిగింది. ఈసారి రిపేర్ చేపిస్తే 4000-5000 అలా అవుతుంది అని చెప్పారంట. ఇక 4000-5000 పెట్టి రిపేర్ చేపించే బదులు కొత్త మొబైల్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంతకు ముందు నేను వాడిన మొబైల్ రెడ్మీ, ఇప్పుడు ప్రెసెంట్ తీసుకున్న మొబైల్ వచ్చేసి రియల్మీ. 1 మంత్ బ్యాక్ మా వారు కూడా తీసుకున్నారు రియల్మీ, అది 8GB. నేను ప్రెసెంట్ తీసుకున్న మొబైల్ వచ్చేసి 6GB, 6+128. కంప్లీట్ గా మొబైల్ డీటెయిల్స్ లోకి వచ్చేస్తే రియల్మీ 6+128 అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 14K అయితే పడింది. డైరెక్ట్ పేమెంట్, ఈఎంఐ అయితే కాదు. ఈఎంఐ అయితే ఇంకొక 2 లేదా 3000 ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటా. రీసెంట్ గా మా వారు తీసుకున్న మొబైల్ రియల్మీ 8GB అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 24K పడింది, కానీ అది ఈఎంఐ ప్రకారం. నేను కూడా 8GB తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పటికిప్పుడు 24K అంటే కష్టం అని 6GB అయితే తీసుకున్నా. మా వారు మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాంలే అన్నారు, కానీ నేనే వద్దులే అని అయితే చెప్పాను. ఇది ఫోన్తో వచ్చిన పౌచ్, వైట్ కలరు, అండ్ ఈ ఫోన్ కలర్ వచ్చేసి వుడ్లాండ్ గ్రీన్. పవర్ బటన్కి ఫింగర్ ప్రింట్ కూడా వచ్చింది. ఓపెన్ చేసా. ఏం లేదు, ఇటు పెట్ట ముందుకి. అవునా? పైన ఉండేది ఫైనల్లీ ఇది నా మొబైల్. మీరే మొబైల్ వాడుతున్నారో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.